హలో అండి, అందరికీ నమస్కారం. అక్టోబర్ 22వ తేదీ బుధవారం నుంచి కార్తీక మాస ప్రారంభం అని చెప్పుకున్నాం కదా. ఈ కార్తీక మాస ప్రారంభం రోజే కార్తీక శుద్ధ పాడ్యమినే బలిపాడ్యమి అని అంటారని చెప్పి కూడా చెప్పుకున్నాం. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా పెట్టడం జరిగింది. అంటే బలిపాడ్యమి యొక్క విశిష్టత తెలిపేటువంటి వీడియో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజుకి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉందండి. అదేంటి అంటే ఇంద్రుని యొక్క గర్వం అణచడానికి కృష్ణ పరమాత్మ గోవర్ధన్ ఎప్పుడూ కూడా ఈ నందగోకులంలో ఉండేటువంటి వాళ్ళు దేవేంద్రుడికి యాగం చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన వర్షాలను కురిపిస్తాడు, దానివల్ల పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితే పశువులు గడ్డి మేస్తాయి, కాబట్టి మంచి పాలు ఇస్తాయి, మనకు సంపద వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దేవేంద్రుడికి ఒక యాగం చేసేటువంటి వాళ్ళు. దీనివల్ల దేవేంద్రుడు నేనే గొప్పవాడిని అని చెప్పి అహంకరిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ దేవేంద్రుని యొక్క గర్వాన్ని అణచడానికి కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే, ఈసారి దేవేంద్రుడికి కాకుండా మనము దగ్గరలో ఉన్నటువంటి గోవర్ధనగిరిని పూజిస్తాం. ఎందుకంటే అది కొండ, ఆ కొండ ఉండబట్టే కదా పచ్చిక బయళ్ళు ఉన్నాయి, కాబట్టి అక్కడికి పోయే కదా మన పశువులన్నీ కూడా మన ఆవులు అవన్నీ మేస్తున్నాయి. కాబట్టి ఈసారి గోవర్ధనగిరిని మనం పూజిస్తామని చెప్పాడు. కాబట్టి ఈ గోవర్ధనగిరిని పూజించినందువల్ల ఇంద్రుడికి కోపం వచ్చేసి 7 రాత్రులు 7 పగళ్ళు ఆగకుండా విపరీతమైనటువంటి వడగళ్ల వారిని కురిపిస్తాడనమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ నందగోకులంలో ఉండేటువంటి ప్రజలని ఆవులని రక్షించడానికి తన యొక్క చిటికిన వేలుతోటి ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి పట్టుకొని 7 రాత్రులు 7 పగళ్ళు ఎత్తి పట్టుకొని వాళ్ళందరినీ కూడా కాపాడుతాడు. కాబట్టి గోవుల్ని రక్షించాడు కాబట్టి ఆయన గోవిందుడయ్యాడు. ఈ గోవింద నామం అనేటువంటిది బహుళ ప్రజాదరణ పొందింది. ఎవరైతే ఈ గోవింద నామాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకుంటారు, ఆయనకి పరమ ప్రీతిపాత్రులు అవడం కూడా జరుగుతుంది. గోవర్ధనగిరి ఎత్తిన రోజు ఈ కార్తీక శుద్ధ పాడ్యమి రోజు కాబట్టి ఆ రోజున ఈ గోవర్ధనగిరికి సంబంధించినటువంటి ఒక స్తోత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పఠించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నేను ఆ స్తోత్రాన్ని పఠిస్తానండి. గోవర్ధనాష్టకం అన్నమాట ఇది. గుణాతీతం పరం బ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరం గోకులానందదాతారం వందే గోవర్ధనం గిరిం గోలోకాధిపతిం కృష్ణ విగ్రహం పరమేశ్వరం చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిం నానాజన్మకృతం పాపం దహేత్తూలం హుతాశనః కృష్ణభక్తిప్రదం శశ్వద్ వందే గోవర్ధనం గిరిం సదానందం సదా వంద్యం సదా సర్వార్థసాధనం సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిం సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణం ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిం విశ్వరూపం ప్రజాధీశం వల్లభీ వల్లభప్రియం విహ్వలప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిం ఆనందకృసురాశీసకృత సంభారభోజనం మహేంద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిం కృష్ణలీలారసావిష్టం కృష్ణాత్మానం కృపాకరం కృష్ణానందప్రదం సాక్షాత్ వందే గోవర్ధనం గిరిం గోవర్ధనాష్టకమిదం యః పఠేద్ భక్తి సంయుతః తన్నేత్రగోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వరః. అంటే సకల శుభాలను సమకూర్చేటువంటి గోవర్ధనగిరికి నమస్కరిస్తున్నాను అని చెప్పి దాని గురించి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పేటువంటి స్తోత్రం అన్నమాట ఇది. ఇదం శ్రీమద్ఘనశ్యామనందనస్య మహాత్మనః జ్ఞానినో జ్ఞానిరామస్య కృతిర్విజయతేతరాం ఇది శ్రీ గోవర్ధనాష్టకం సంపూర్ణం. కాడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాసం మొదటి రోజున ఈ గోవర్ధనగిరికి సంబంధించినటువంటి గోవర్ధనాష్టకాన్ని పఠించి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలు అవుదామండి.